ఎవరినైనా గెలిపించేది, ఓడించేది ఎవరో తెలుసా? చాలా సందర్భాల్లో మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం. అంటే ఎవరి వల్లనో, దేని వల్లనో మనం గెలుస్తాం, ఓడుతాం అనుకుంటాం. లేదా దేవుడు మనకు సపోర్ట్ చేయాలనుకుంటాం. అయితే మనిషిని గెలిపించేది, ఓడించేది మనిషే. ముఖ్యంగా మనిషిలో ఉన్న మన మనసే. ఒక సినీ కవి చెప్పాడు, మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అని. అంటే ఆ మనసుతో మనం ఎంతో గొప్ప అచీవ్మెంట్ చేయొచ్చు. అదే మనసు పాడు చేసుకుని మనం దిగాలు పడిపోవచ్చు. ఒకవేళ మన మనసు అంటే మన విల్ మనకు సహకరించకపోతే ఏం జరుగుతుంది? మనకి సరిగ్గా నిద్ర పట్టదు. పడుకున్నా మనకి నిద్ర రాదు. తర్వాత ప్రశాంతంగా ఉండలేం. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండలేమో, ఎప్పుడైతే మనం పట్టుదలతో ఉండలేమో, అప్పుడే ఆ టైం అంతా వేస్ట్ అయిపోతూ వెళ్ళిపోతుంటుంది. రోజులు, సంవత్సరాలు. చాలా సందర్భాల్లో రాత్రంతా నిద్ర పట్టకపోవడం వల్ల పగలంతా పడుకోవడం. ఆ తర్వాత పని సరిగ్గా చేయలేకపోవడం. అండ్ ఇంకా రొటీన్ గడిస్తే చాలు అనే ఆలోచన తప్పితే ఏదో సాధిద్దాం అనే ఆలోచన తగ్గిపోతూ వస్తాయి. చాలాసార్లు ఈ మనసు అనేది మనకి నిజంగానే ఒక ఎసెట్టా లేదా లయబిలిటీ. అంటే ఒక్కోసారి ఇది మనకి ఒక ఆయుధంలా ఉపయోగపడి మన విజయానికి ఇది సోపానం అవుతుంది. ఒక్కొక్కసారి ఇదే మన బలహీనత అవుతుందన్నమాట. కాబట్టి ఈ మనసు అనే కాన్సెప్ట్ మీద అంటే మన విల్, మనసు అంటే ఏం లేదు, మనలో ఉన్న ఆలోచనలు, మన విల్, మనలో ఉన్న నెగిటివిటీ, పాజిటివిటీ ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి ప్రపంచాన్ని జయించాలన్నా, మనం పాతాళానికి వెళ్ళాలన్నా దానికి కారణం మనసే అన్నమాట. దీన్ని ఎలా ఒక దారిలో పెట్టుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఆందోళన ఉంటుంది. ఒక రకమైన డిప్రెషన్ లాగా వస్తుంది. ఇంకొక సందర్భంలో మనం ఏం చేయలేకపోతున్నాం అనే దిగులు వస్తాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి. అవి వచ్చినప్పుడు దానిలోనే కొట్టుకుపోతూ ఆలోచనలను ఉండి ఆ పెయిన్ని భరిస్తూ శరీరానికి గాయం వచ్చిందనుకోండి, మనం దానికోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. దాని మీద మార్పు తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాం. దాన్ని తగ్గించుకోవాలని ట్రై చేస్తాం. కానీ కొన్నిసార్లు మనసుకు తగిలిన పెయిన్ జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది అనమాట. దాన్ని పెయిన్ ఉండొచ్చు, పెయిన్ని మనం తీసేయలేకపోవచ్చు. కానీ దాన్ని కొంత పక్కన పెట్టి, కొంత ఏంటి దాన్నే ఆయుధంగా చేసుకుని దాన్నే పక్కన పెట్టేసి మనం ఒక మెట్టు ఎదగటానికి, అందరిలాగా ఇంకా గొప్పగా పైకి రావడానికి దాన్నే ఎందుకు విజయ సోపానంలా చేసుకోకూడదు? ఒకసారి ఆలోచించవచ్చు కదా. చాలా సందర్భాల్లో చాలామంది ఈవెన్ యువత దగ్గర నుంచి కూడా ఇది ఆలోచన వస్తుంది. ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఏంటో నా మనసు బాగాలేదు, నా మూడ్ బాగాలేదు, నేను చేయలేకపోతున్నాను, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టి ఇట్లాంటివన్నీ మనల్ని కంట్రోల్ చేసే వాటిపైన ఆధారపడకుండా మన మనసుని మనం మనం అనుకున్న దారిలో మళ్ళించుకోవాలి. అదే మనోనిగ్రహం. అది ఉంటే ప్రతి వ్యక్తి బలవంతుడైపోతాడు. ఎంత బలవంతుడంటే హనుమంతుడు ఎంత బలవంతుడో అంత బలవంతుడు అవుతాడనమాట. అదే ఆ మనసు బలహీన పడిపోతే మనిషి చిట్టెలుక కన్నా వీక్ అయిపోతాడు. కాబట్టి మనం హనుమంతుడు అవుతామా, చిట్టెలుక అవుతామా మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి మన మనసు చెప్పిన విధానంతో మనం పరిగెత్తొద్దు. మనమే మన విల్ పవర్తో మన మనసుని కంట్రోల్ చేసుకుని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ ఈరోజు వేస్ట్ చేస్తుంటే, ఈరోజు ఇలాంటి ఆలోచనలతో ఉండుంటే, ఈరోజు దేన్నో తలుచుకుని బాధపడుతుంటే దాని నుంచి వెంటనే బయటికి రండి. వచ్చి మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ వేయండి. టైం మన కోసం ఆగట్లేదు, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే మనకి ఇంకా 60 సంవత్సరాలు బతకొచ్చు, 70 సంవత్సరాలు బతకొచ్చు, ఇన్ని సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటాం. నేను నా టైంని ఎలా లెక్కేసుకుంటానో తెలుసా? మనం నిద్రపోయే టైము, మనం పడుకునే టైం అన్నీ కట్ చేసేసి హాఫ్ ఆఫ్ ద టైం కట్. ఉదాహరణకి మనకి ఇంకా ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉందనుకోండి, ఇంకా మనం బాగా లివ్ చేసే వయసు. దాన్ని 15 సంవత్సరాలుగానే లెక్కేసుకోండి. ఎందుకంటే దానిలో హాఫ్ టైం మనకి ఎటు పోతుంది. ఈ 15 ఏళ్లలో మనం దేనికి భయపడతాం, దేనికి బాధపడతాం, దేన్ని మనసులోకి తీసుకుంటాం, దేన్ని మనసులోకి తీసుకోం. ఇవన్నీ కూడా మనం సీరియస్‌గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మన మనసుని మనం నిగ్రహం చేసుకుంటేనే మనం సక్సెస్ సాధించగలం. అందరికీ ఈ రోజున శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పి, అందరూ అనుకునేది సాధించాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.